నమస్తే, నేను సిరిసాగర్. వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. అసలు తెలుగు మీడియం విద్యార్థులు సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? తెలుగు మీడియం విద్యార్థులు సివిల్స్ ప్రిపేర్ అయితే సెలెక్ట్ అవుతారా? తెలుగులో రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయా? U3 స్కాలర్షిప్ వివరాలేంటి? 21st సెంచరీ IAS అకాడమీ నుంచి చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. సివిల్స్ అనగానే తెలుగు మీడియం వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. సో అలాంటి తెలుగు మీడియం స్టూడెంట్స్ సివిల్స్ ప్రిపేర్ అయితే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? సో డెఫినెట్గా అండి. ఎందుకంటే UPSC అనేది ఎప్పుడు కూడా ఆ భాషకి ప్రాధాన్యతనివ్వదు. అభ్యర్థిలో ఒక సివిల్ సర్వెంట్గా ఉండాల్సినటువంటి యాప్టిట్యూడ్ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తుంది. మీరు గ్రామాల నుంచి వచ్చారా, లేకపోతే తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా, హిందీ బ్యాక్గ్రౌండా, బెంగాలీ బ్యాక్గ్రౌండ్, ఇది ఏమీ చూడదు. ఇప్పుడు దెర్ ఇస్ ఎ స్టాటిస్టికల్ ప్రూఫ్. అంటే ఇప్పుడు సపోజ్ తెలుగు అంటే ఓన్లీ తెలుగు అని కాదు, ప్రాంతీయ భాషల నుంచి ఎంపిక అవ్వడం అనేటటువంటిది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రతి 10 మంది IAS ఆఫీసర్లలో 7 UP బీహార్లకి చెందినవాళ్ళు. అండ్ UP బీహార్ అంటేనే మీనింగ్ ఏంటి? రీజనల్ మీడియంతో ఎక్కువ మంది హిందీ మీడియంతో రాస్తుంటారు అండ్ రూరల్ బ్యాక్గ్రౌండ్కి చెందినవాళ్ళు. సో కాబట్టి అంతమంది అక్కడి నుంచి సెలెక్ట్ అవుతున్నారంటే వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, అలాగే ఈ హిందీ మీడియం బ్యాక్గ్రౌండ్తో రాస్తున్నవాళ్ళు. ఓన్లీ ఇట్లా నార్త్ ఇండియన్ ఎగ్జాంపులే కాకుండా మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది తెలుగు మీడియం తోటి ఎగ్జామ్ రాసి UPSC ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ అందులో అత్యుత్తమమైన ఉదాహరణ ఏంటంటే గోపాలకృష్ణ రోడంకి. సో 21st సెంచరీకి చెందినటువంటి ఆలంని ఈ గోపాలకృష్ణ రోడంకి 2016లో తెలుగు మీడియంతో రాసి ఆల్ ఇండియా 3rd ర్యాంక్తో క్వాలిఫై అయ్యాడు. అలాగే ఆ తర్వాత అనంతనాగ్ అని మరో అభ్యర్థి, తిరుపతికి చెందిన మరో అభ్యర్థి, ఇలా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ తోటి తెలుగు మీడియంలో సివిల్ సర్వీస్ రాసి ఎంపికై ఇప్పుడు IPSగా సెలెక్ట్ అయి ఉన్నాడు. సో కనుక ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తెలుగు మీడియంతో సెలెక్ట్ అవ్వకపోవడం అనేది ఉండదు. అక్కడ మీడియంను చూడట్లేదు, మనం రాసే ఆన్సర్లు ఆ UPSC కీకి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే విధంగా ఉంటుందా లేదా అనేది మాత్రమే చూడడం జరుగుతుంది అనమాట. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు ప్రాపర్ ట్రైనింగ్తో, ప్రాపర్ ప్రిపరేషన్తో ప్రిపేర్ అయ్యి వెళ్తే, ఎగ్జామ్ రాస్తే డెఫినెట్గా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ప్రిపరేషన్కి సంబంధించి ఏవైనా సపరేట్ బుక్స్ ఉంటాయంటారా తెలుగు మీడియం వాళ్ళకి? మెయిన్గా ప్రిపరేషన్కి సంబంధించి సరైన బుక్స్ ఉంటాయా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు సపోజ్ తెలుగు మీడియం అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాల్సిన పుస్తకాలని పోటీ పరీక్షల ప్రత్యేకం అనే పేరుతోటి తెలుగు అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇప్పుడు సపోజ్ తెలుగు అకాడమీ వాళ్ళకి సంబంధించిన పోటీ పరీక్షల ప్రత్యేకం అనే పుస్తకాలు మాత్రమే కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించినటువంటి BA పుస్తకాలు కొన్ని ఉంటాయి. అంటే సపోజ్ డిగ్రీలో BA పుస్తకాలు, ఇంటర్మీడియట్లో ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులేమో మనకి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉండే NCERT పుస్తకాలు చదువుతారు. మన NCERT పుస్తకాలు తెలుగులో లేవు, కానీ SCERT పుస్తకాలు ఉంటాయి. తెలంగాణ సంబంధించిన స్టేట్ కౌన్సిల్కి ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించిన పుస్తకాలు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి కానీ SCERT పుస్తకాలు ఉంటాయి. అవి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటాయి. సోషల్ స్టడీస్ 6th to 10th వరకు ఉండే సోషల్ స్టడీస్, తర్వాత జనరల్ సైన్స్ పుస్తకాలు చదవాలి. మ్యాథ్స్ మీద దాంట్లో స్కూల్ లెవెల్లో ఉండే మ్యాథ్స్ మీద పట్టు సాధించాలి. తర్వాత తెలుగు అకాడమీ పబ్లిష్ చేసే ఇంటర్మీడియట్ పుస్తకాలు ఉంటాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎకనామిక్స్, తర్వాత పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఈ 5 సబ్జెక్టులకి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పుస్తకాలు కాంప్రహెన్సివ్గా చదివితే తెలుగు మీడియంలో ఉండేటటువంటివి. ఇవి కాంప్రహెన్సివ్గా చదివితే ఫౌండేషన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే 6th to 10thలో ఉండేవి సోషల్ స్టడీస్, సైన్స్, మ్యాథ్స్, ఈ మూడింటిని చదవాలి. అంటే మ్యాథ్స్ ఎందుకనంటే CSAT అనే ఒక ఎగ్జామ్ ఉంది. ఆ CSAT అనే ఎగ్జామ్లో అంటే ప్రిలిమ్స్లో ఉంటుంది, క్వాలిఫై ఎగ్జామ్. 33% మార్కులు వస్తే చాలు. ఆ ప్రిలిమ్స్లో ఉండే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి ఈ CSAT కంపల్సరీగా పాస్ అవ్వాలి. అందులో మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది. సో ఆ మ్యాథ్స్ కంటెంట్ అనేది 10th స్టాండర్డ్ మ్యాథ్స్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి 6th to 10th వరకు ఉండే మ్యాథ్స్ మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి ఉపయోగపడే విధంగా ఉండే హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఈ 4 కోర్ సబ్జెక్టులు ఈ తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ సబ్జెక్టులు చదవాలి. దాంతోపాటు ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ కోసం ఉపయోగపడే విధంగా సోషియాలజీ పుస్తకాలు ఉంటాయి ఈ ఇంటర్మీడియట్లోనే. ఆ సోషియాలజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పుస్తకాలు చదవాలి. ఈ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత
మీరు నెక్స్ట్ లెవెల్లో అంటే అడ్వాన్స్ స్టడీ చేయాలి అని అంటే డిగ్రీకి సంబంధించిన పుస్తకాలు, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్. మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే 3 సంవత్సరాల పుస్తకాల్లో 3 సంవత్సరాలకు సంబంధించి 4 పుస్తకాలు ఉంటాయి. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఒకటి, తర్వాత ఫైనల్ ఇయర్లో 2 పుస్తకాలు ఉంటాయి. సో ఇందులో ప్రధానంగా మీరు చదవాల్సినవి ఏంటి? హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత ఎకనామిక్స్, తర్వాత పొలిటికల్ సైన్స్. అండ్ ఈ పొలిటికల్ సైన్సే కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బుక్స్ కూడా చదవాలి. ఎందుకంటే పొలిటికల్ సైన్స్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ కోసం ఉపయోగపడుతుంది. అలాగే ఇంటర్నేషనల్ కోసం ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉండే పొలిటికల్ సైన్స్, BA ఫైనల్ ఇయర్లో ఉండే పొలిటికల్ సైన్స్ ఏమో ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఉంటుంది. తర్వాత ఈ పాలిటీతో పాటు గవర్నెన్స్ అనే ఇంకో విభాగం ఉంటుంది. ఆ గవర్నెన్స్లో ఉండే అంశాల మీద పట్టు సాధించడం కోసం డిగ్రీ ఫస్ట్ ఇయర్లోను, సెకండ్ ఇయర్లోను ఉండేటటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకాలు చదవాలి. మొత్తం టోటల్ ఫౌండేషన్ ఏర్పడుతుంది అనమాట. అలాగే జాగ్రఫీకి సంబంధించి డిగ్రీ ఫస్ట్, సెకండ్, ఫైనల్ ఇయర్ 4 పుస్తకాలు చదవాలి. దీంట్లో మీకు ఇండియన్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ మొత్తం కాంప్రహెన్సివ్గా ఉంటాయి. అండ్ అదేవిధంగా హిస్టరీకి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్ తెలుగు అకాడమీ పుస్తకంలో ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి 1526 వరకు కవర్ అవుతుంది. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 1527 నుంచి మోడర్న్ పీరియడ్ వరకు కవర్ అవుతుంది. అంటే మోడర్న్ పీరియడ్ అంటే 1960s వరకు, 1964 వరకు కవర్ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్ ఇయర్లో వరల్డ్ హిస్టరీకి సంబంధించినటువంటి పుస్తకం ఉంటుంది. అంటే మెయిన్స్లో మనకి వరల్డ్ హిస్టరీ ఉంటుంది, కానీ ప్రిలిమ్స్లో వరల్డ్ హిస్టరీ ఉండదు. ప్రిలిమ్స్లో ఉండేది కేవలం ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అండ్ నేషనల్ మూవ్మెంట్, ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంటుంది. ఈ 4 డైమెన్షన్స్. వీటిని కల్చర్ పర్స్పెక్టివ్లో చదవాలి. సో ఈ పుస్తకాల పేర్లు కూడా, అంటే హిస్టరీకి సంబంధించి డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పుస్తకాల పేర్లు కూడా భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి అనే పేరుతో ఉంటాయి. కాబట్టి వాటి మీద గణనీయమైనటువంటి పట్టు సాధించడం జరిగితే మీరు ఏ ఆన్సర్ అయినా రాయొచ్చు హిస్టరీకి సంబంధించి. ఇవి కోర్ సబ్జెక్టులు అంటాం మనకు సివిల్ సర్వీస్ సిలబస్లో కోర్ సబ్జెక్టులు అంటాం. ఈ కోర్ సబ్జెక్టులు కాకుండా, అంటే కోర్ సబ్జెక్ట్ అంటే ఏవైతే ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ రెండిట్లో కంబైన్డ్గా ఉంటాయో కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి కాకుండా నాన్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ నాన్ కోర్ సబ్జెక్ట్స్ అంటే ఎక్స్క్లూజివ్గా మెయిన్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఆ ఎక్స్క్లూజివ్ మెయిన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అంటే ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్, నీతి నిజాయితీ అని అంటారు. దాని మీద ప్రత్యేకంగా డాక్టర్ పద్మనాభరావు గారు రాసినటువంటి ఒక పుస్తకం ఉంది, ఆ తెలుగు అకాడమీకి సంబంధించింది, అది చదవాలి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్లో కూడా ఉంటుంది, కాకపోతే మెయిన్స్కి వచ్చేటప్పటికి దాని కంటెంట్ తక్కువ ఉంటుంది. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం తెలుగు అకాడమీ ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం అని చెప్పి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం తీసుకొచ్చారు. సో ఇట్లా ప్రధానమైనటువంటి అంశాలన్నిటితో పాటు, అంటే ఈ గ్రాడ్యుయేషన్లో తెలుగు అకాడమీ పబ్లిష్ చేసే పుస్తకాలు, ఇంటర్మీడియట్లో పబ్లిష్ చేసే పుస్తకాలు, SCERT పబ్లిష్ చేసేటటువంటి స్కూల్ పుస్తకాలు, వీటితో పాటు మన 21st సెంచరీ IAS అకాడమీలో కూడా ప్రతి అంశానికి సంబంధించి, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ప్రిలిమ్స్ కోసం పాయింటర్ వైజ్గా ఉండేటటువంటి మెటీరియల్ ఇస్తున్నాం. అదేవిధంగా మెయిన్స్ కోసం క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ఉండేటటువంటి మెటీరియల్ ఇస్తుంటాం. సో కాంప్రహెన్సివ్గా ఈ తెలుగు అకాడమీ పుస్తకాలకి ఈ 21st సెంచరీ అకాడమీకి సంబంధించినటువంటి మెటీరియల్ని జోడించుకుని చదివితే ఖచ్చితంగా మీరు టాప్ 10 ర్యాంక్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు నోట్స్కి సంబంధించి మెయిన్గా ఎక్స్క్లూజివ్గా తెలుగులోనే ఉండాలంటారా, లేదంటే బైలింగ్వల్లో ఉన్నా సరిపోతుందా? బేసిక్గా ఆస్పిరెంట్స్ మనకి తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతారు, అయితే క్వశ్చన్ పేపర్స్ మాత్రం ఇంగ్లీష్లో వస్తాయి. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీగా ఇంగ్లీషు, హిందీలో ఉంటాయి. అలాగే మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ ఏవైతే క్వశ్చన్ పేపర్లో వస్తాయో వాటి మీద అవగాహన పెంచుకోవడానికి అభ్యర్థులు బైలింగ్వల్గా ప్రిపేర్ అవ్వడం మంచిది. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు. ఆ గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఈ మధ్యకాలంలో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ వస్తున్నాయి. అంటే ఒక పేజీలో ఇంగ్లీషు, ఇంకో పేజీలో అదే అంశాన్ని తెలుగులోనే ఇస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కోర్ సబ్జెక్ట్ని ఎక్స్క్లూజివ్గా తెలుగులో ప్రిపేర్ అయినా పర్వాలేదు. అండ్ తర్వాత నాన్ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే యూజువల్గా వీటికి ఎక్కువ మెటీరియల్ దొరకదు, ఇంగ్లీష్ కూడా పెద్దగా అందుబాటులో ఉంటుంది, కాబట్టి వాటిని ఇంగ్లీష్లో చదువుతూ తెలుగులో తర్జుమా చేసుకోవడం మంచిది. అండ్ మోర్ ఓవర్ 21st సెంచరీ అకాడమీలో కూడా ఇంగ్లీష్ మెటీరియల్ ఇస్తాం. ఆ ఇంగ్లీష్ మెటీరియల్తో పాటు తెలుగు మీడియం మెటీరియల్ కూడా ఇస్తాం. ఈ రెండింటినీ కలిపి చదువుకోవడం జరగాలి. అంతేకాకుండా క్లాస్ రూమ్లో కూడా అభ్యర్థులకి ఈ ఇంగ్లీష్ పదాల మీద కమాండ్ రావడం కోసం బైలింగ్వల్గా కూడా పాఠాలు చెప్పడం జరుగుతుంది. అంటే ఆ టెర్మినాలజీ అలవాటు అవ్వాలి, ఆ టెక్నికల్ జార్గన్ అలవాటు అవ్వాలి. అప్పుడే
ఆ యూపీఎస్సీకి కావాల్సినటువంటి కీకి అవసరమైనటువంటి మెయిన్స్లో రాసే ఆన్సర్ల కీకి అవసరమైనటువంటి కీవర్డ్స్ అందులో ఆన్సర్లో రాయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే అభ్యర్థి సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. సో మనకి గుర్తున్న పదాలు లేకపోతే మనం రోజువారీ పేపర్లో చదివే పదాలు, నిత్య జీవితంలో మనం మాట్లాడుకునే పదాలు కనుక ఆన్సర్లు రాస్తే మార్కులు రావు. తెలుగు మీడియం అభ్యర్థులతో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి పుస్తకం చదవంగానే చదివింది గుర్తుండిపోతుంది, అర్థమైపోతుంది, కాబట్టి సులభంగా గుర్తుండిపోతుంది, అమ్మ భాష కాబట్టి. అండ్ రెండోది, ఈ తెలుగు మీడియం అభ్యర్థులతో ఉండే ప్రాబ్లం ఏంటి అంటే సులభంగా అర్థమైపోవడమే. అది ఎందుకు ప్రాబ్లం అని అంటున్నానంటే ఒక్కసారి అర్థమైపోయిన తర్వాత మళ్ళీ చదవాలంటే బోరు కొడుతుంది. సో కానీ యూపీఎస్సీ రిక్వైర్మెంట్ ఏంటి, కీ వర్డ్స్ రాయాలి, టెక్నికల్ జార్గన్స్ ఎలా ఉండాలంటారు? ఆ కీవర్డ్స్ ఎలా ఉండాలి, ఎలా చూసి? కీవర్డ్స్ సబ్జెక్ట్ వైజ్ గా మారుతుంటాయి. సో ఆ సబ్జెక్ట్ వైజ్ గా ఇప్పుడు సపోజ్ పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఒక పాలనా వ్యవస్థలో ఉండేటటువంటి క్రమానుగత శ్రేణి అనే పదం పడాలి అక్కడ. దాన్ని ఇంగ్లీష్లో అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ అని అంటాం. సో ఆ అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ అనే ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో పాలనా క్రమానుగత శ్రేణి అనే పదాన్ని ఉపయోగించకపోతే అక్కడ ఎగ్జామినర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసరే ఉంటాడు, ఆ ఎగ్జామినర్ సాటిస్ఫై కాడు. ఇప్పుడు సోషియాలజీలో జాజ్మానీ వ్యవస్థ అనేటటువంటి పదం ఉంటుంది, ఆ పదాన్ని రాయాలి అక్కడ. దాన్ని జనరలైజ్ చేసి కుల వ్యవస్థ అని రాసేవనుకోండి మార్కులు రావు. అండ్ సో అట్లా ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క కీ టెర్మినాలజీ ఉంటుంది, ఆ కీ టెర్మినాలజీ రీప్రొడ్యూస్ చేయగలగాలి. అండ్ అది అలవాటు చేసుకోవాలి. అది ఎలా అలవాటు చేసుకోవాలి, ఒకసారి చదివిన తర్వాత పుస్తకాన్ని అర్థమైపోయాక మళ్ళీ చదవాలి. 4-5 సార్లు రివిజన్ చేస్తే గానీ ఆ టెర్మినాలజీ మనకు గుర్తుండదు. సో ఇది గుర్తుపెట్టుకోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాసామనుకోండి, మన నోటికి వచ్చిన పదాలు రాస్తాం. ఎప్పుడైతే మన నోటికి వచ్చిన పదాలు రాస్తారో వాళ్ళు చేతికి వచ్చిన మార్కులు వేస్తారు. అంటే 10 మార్కులకి 7 మార్కులు వేయాల్సిన చోట 3 మార్కులు వేసి పెడతారు. అప్పుడు ఆటోమేటిక్గా సెలక్షన్ అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు బైలింగ్వల్ గా చదవండి. యూపీఎస్సీ ఇన్స్ట్రక్షన్స్ లోనే, నోటిఫికేషన్ లోనే ఇచ్చింది. ఎక్కడైతే టెక్నికల్ టెర్మినాలజీ ఉందో అది జనరల్ గా అందరికీ తెలిసిన పదజాలం కాకపోతే బ్రాకెట్ లో ఇంగ్లీష్ పదాలను కూడా రాయొచ్చు. అంటే ఇప్పుడు చెప్పినటువంటి హైరార్కీ అనే పదానికి తెలుగులో క్రమానుగత శ్రేణి అని రాసేవనండి. రాసిన తర్వాత బ్రాకెట్ లో హైరార్కీ అనే పదం రాయి. సో ఇంకొక అంశం ఏంటి అంటే మీరు తెలుగు మీడియం అభ్యర్థులు 200% ఎఫర్ట్ పెట్టకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్కి రాకండి. అనవసరంగా టైం వేస్ట్ అండ్ ఆల్టర్నేటివ్ కెరీర్ కూడా ఇవి దొరకవు మళ్ళీ. కాబట్టి 200% ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఒకవైపు ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి అండ్ దాన్ని సులభంగా మన మనసుకు తగ్గట్టుగా వ్యక్తపరిచే విధంగా తెలుగులో ఆన్సర్ రాయగలగాలి. దీనికోసం కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి అంశాలని ట్రాన్స్లేట్ చేసుకోగలగాలి. అండ్ ఇవన్నీ మీకోసం ఎఫర్ట్ తగ్గించడం కోసం 21st సెంచరీ టీమ్ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంది. అంటే మీ బదులు మేము మాక్సిమం 90% సిలబస్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టాం. అండ్ ఈ కరెంట్ ఇష్యూస్ ద్వారా ఏవైతే వస్తాయో వాటిని ఎప్పటికప్పుడు మీరు సొంతంగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అనే ఒక డాక్యుమెంట్స్ని ఎవ్రీడే మీకోసం మేము ఎప్పటికప్పుడు మా ఛానల్లో, మా వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. కరెంట్ అఫైర్స్ తెలుగులో కూడా అనమాట. సో వీటన్నిటిని ఉపయోగించుకొని మీరు తెలుగు మీడియం అభ్యర్థులు ప్రయోజనం పొందొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఏ ఎగ్జామ్కి అయినా సరే సిలబస్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సివిల్స్కి సంబంధించి సిలబస్ మ్యాపింగ్, పీవీక్యూ విశ్లేషణ ఇవన్నీ ఎలా చేసుకోవాలంటారు? సో సిలబస్ ఫాలోడ్ బై పీవైక్యూస్, ఈ రెండు ఎందుకనంటే అసలు యూపీఎస్సీ నాడి ఏంటో తెలుసుకోవడం కోసం, యూపీఎస్సీ ఇంటెంట్ ఏంటో తెలుసుకోవడం కోసం. అంటే ఫస్ట్ సిలబస్ని మొత్తం జనరల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్, తర్వాత ప్రిలిమ్స్ జిఎస్, మెయిన్స్ జిఎస్ ఈ రెండింటికి సంబంధించిన సిలబస్ని అవపోసన పట్టాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి. అవి కూడా కాంప్రహెన్సివ్గా బైహెడ్ చేయాలి. ఎందుకంటే ఇంటర్వ్యూకి సంబంధించిన డైరెక్టివ్స్ కూడా యూపీఎస్సీ నోటిఫికేషన్లో స్పెసిఫిక్గా ఒక 3 పారాగ్రాఫ్లలో ఆల్మోస్ట్ 500 పదాల్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ మూడిట్లోనూ ఫండమెంటల్గా చదివితే యూపీఎస్సీ ఏ ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ పెడుతుంది అనే విషయం తెలుస్తుంది మనకి. యూపీఎస్సీ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మీరు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా మీకు ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అనేది తెలుసుకోవడం. సైకలాజికల్గా, మెంటల్గా మీ సైకాలజీ అనేది అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఫిట్ అవుతుందో లేదో తెలుసుకోవడం.
మీరు వేగంగాను తర్వాత పర్ఫెక్ట్గాను యాక్యురసీతోనూ డెసిషన్ మేకింగ్ చేయగలరా లేదో తెలుసుకోవడం. ఈ అంశాల ఆధారంగా యూపీఎస్సీ మన సిలబస్ని సెట్ చేసింది ప్రతి దశలోనూ కూడా. ఓకే. ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, ఇంటర్వ్యూలో కానీ ఈ అంశాలన్నింటినీ ఒక బ్యూరోక్రటిక్ మోడ్లో టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ రైట్ ఫ్రమ్ డే వన్ ఆఫ్ ద ప్రిపరేషన్ హ్యాస్ టు డెవలప్ అండ్ బిల్డ్ అ బ్యూరోక్రటిక్ అప్రోచ్. బ్యూరోక్రటిక్ అప్రోచ్ అంటే ఒక ఉద్యోగస్వామ్య దృక్పథాన్ని, ఒక అధికారిగా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా నిర్ణయాలు తీసుకుంటావు, ఆ తర్వాత ఆ నిర్ణయాలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు, ప్రజలకి ఆ నిర్ణయాల గురించి ఎలా తెలియజేస్తావు, ఇటువంటి అంశాలన్నింటినీ పరిశీలిస్తారు. కాబట్టి ఆ ఇంటెన్షన్ తోటి ఫస్ట్ మనం సిలబస్ మీద అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుసుకోవాలి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివినప్పుడు మనకేం తెలుస్తుందంటే ఏ ఓరియంటేషన్లో యూపీఎస్సీ క్వశ్చన్స్ ఇస్తుంది అనేది తెలుస్తుంది. అప్పుడు ఆ ప్యాటర్న్ మనం గుర్తించగలిగితే మనం నెక్స్ట్ 2025లో ఎలా క్వశ్చన్స్ రాబోతాయి, 2026లో ఎలా రాబోతాయి, 2027లో ఎలా రాబోతాయి అనేటటువంటి ఒక ప్యాటర్న్ మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే దర్ ఇస్ అ రిపిటేషన్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు పాలిటీలో, ప్రిలిమ్స్లో పార్లమెంట్ అనే అంశం మీద క్వశ్చన్ లేకుండా ఇప్పటిదాకా గత 40 సంవత్సరాల్లో ప్రశ్నాపత్రం లేదు. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా పార్లమెంట్ మీద క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే ఎకానమీలో, జీడిపి మీద, బ్యాంకింగ్ మీద క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి ఇది గెస్ చేయగలుగుతాం. మళ్ళీ ఆ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా ఉంటాయంటే పార్లమెంట్కి సంబంధించి గత 1 ఇయర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకుని క్వశ్చన్స్ ఇస్తారు. అంటే సపోజ్ 2023లో పార్లమెంట్లో ఎథిక్స్ కమిటీ అనేటటువంటిది ఒక చాలా క్రియాశీలకంగా పనిచేసింది. ఆ క్రియాశీలకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో 2024లో దాని మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలా ప్రతి సంవత్సరం కూడా సపోజ్ ఎకానమీకి సంబంధించి బ్యాంకింగ్ అనేది కంపల్సరీగా క్వశ్చన్ వచ్చేది అంటున్నాం. గత సంవత్సరం బ్యాంకింగ్లో ఎటువంటి డెవలప్మెంట్స్ అయితే వచ్చినాయో ఆ డెవలప్మెంట్స్ ఆధారంగా ఈ సంవత్సరం క్వశ్చన్ ఇస్తారు. ఇది మనం గ్రహించవచ్చు. అంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా ఆ టాపిక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఫ్రీక్వెంట్గా అడిగేటటువంటి టాపిక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ కరెంట్ అఫైర్స్ని అనుసంధానం చేసుకోవడం వల్ల ఆ టాపిక్లో ఏ పర్టికులర్ క్వశ్చన్ వస్తుందో మనం గుర్తించవచ్చు. కాబట్టి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్ వీటన్నిటిని మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అండ్ ఆ పని 21st సెంచరీ చేసి పెడుతుంది. ఓకే సార్, ఇప్పుడు మెయిన్గా తెలుగులో కరెంట్ అఫైర్స్ కానీ స్టాటిక్ సబ్జెక్ట్ ఇంటిగ్రేటివ్ ఎలా చేసుకోవాలంటారు? సో ఇందులో మనకి స్టాటిక్ సబ్జెక్టు, కరెంట్ అఫైర్స్, ఇంటిగ్రేషన్ అనేది కంపల్సరీ. సో ఫస్ట్ ఇందాక చెప్పినట్టుగా టెక్స్ట్ బుక్లన్నీ కాంప్రహెన్సివ్గా అవపోషన్ పట్టాలి. సో దీనికోసం దీన్ని మనం కొన్ని సందర్భాల్లో బట్టి పట్టడం అంటాం, తర్వాత బైహార్ట్ చేయడం అన్నట్టు. మనకు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే స్కూల్ లెవెల్లో కానీ లేకపోతే కొంతమంది మేధావులు చెప్పేది కానీ బైహార్ట్ చేయకూడదు, అది అర్థం అవ్వాలి, ఇవన్నీ అంటారు. ఓకే, అర్థం అవ్వాలి. దానికి మించి ఏం జరగాలి అంటే అది మనకు గుర్తుండాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం ఉపయోగించే పదం బట్టి పట్టడానికి ఏంటి? బైహార్ట్. సో బైహార్ట్ అంటే బై హార్డ్ కాదు, అది HEARD కాదు, HEART. అంటే ఏంటి? మనస్ఫూర్తిగా సబ్జెక్ట్ని అవపోసన పట్టడం. సో అటువంటి విధంగా అవపోసన పట్టడం వల్ల సబ్జెక్ట్ అర్థమవుతుంది, ప్లస్ గుర్తుండాలి. ఎందుకంటే మనం ఒక సబ్జెక్ట్ని 3 నెలలు చదివినా, 3 ఏళ్ళు చదివినా, 30 ఏళ్ళు చదివినా అల్టిమేట్గా మనం ఎగ్జామ్ రాయాల్సింది 3 గంటల్లోనే. ఆ 3 గంటల్లో కూడా మళ్ళీ అది ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఉండాలి. ఇచ్చిన ప్రశ్న సంబంధించినటువంటి ఆన్సరే ఉండాలి. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఒకటి, నువ్వు రాసే ఆన్సర్ వేరే విధంగా ఉంటే మోర్ ఓవర్ అక్కడ ఆ క్వశ్చన్లో ఇచ్చేటటువంటి ఆన్సర్కి మనం ఆ జార్గన్ ఉపయోగించకపోతే, ఆ కీవర్డ్స్ కనుక ఉపయోగించకపోతే ఎగ్జామినర్ ఇంప్రెస్ కాడు, దాని మీద మార్కులు రావు. అంటే పర్సనల్ ఇంప్రెషన్ కాదు ఇది. యూపీఎస్సీ ఎలా ఉంటుంది అంటే సిస్టమ్ క్వశ్చన్ పేపర్ తయారు చేసినప్పుడే దానికి సంబంధించిన కీ కూడా తయారు చేస్తారు. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. చంద్రశేఖర్ గారు వనస్థలిపురం నుంచి రెడీగా ఉన్నారు. చంద్రశేఖర్ గారు చెప్పండి. మేడం, అవునండి, మా బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎంపీసీ కోర్స్ కంప్లీట్ అయ్యి బీటెక్ లో జాయిన్ అయ్యిండు. ఓకే, అయితే సివిల్స్ ప్రిపేర్ కావాలంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎట్లా ప్రిపేర్ కావాలనే దాని గురించి తీసుకోవడానికి ఫోన్ చేస్తున్నా. ఓకే సార్, సో ఇంటర్మీడియట్ అయిపోయింది, సో సివిల్స్ కి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అని అడుగుతున్నాను. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఓన్లీ డిగ్రీ అయిపోయిన వాళ్ళ కోసమే కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ నుంచి కూడా సివిల్ సర్వీస్ ఫౌండేషన్ ఇస్తున్నాం. ఓకే, సో మీరు ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి మన దగ్గర డిగ్రీ కాలేజీలో KP 21st సెంచరీ కాలేజ్ అని ఉంది, శంషాబాద్లో ఉంది,
ఓకే. ఇక్కడ డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కూడా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే వన్ నేషన్ వన్ కరికులం అనే పేరుతో ఈ ప్రోగ్రామ్. ఈ వన్ నేషన్ వన్ కరికులం ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటే మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఓన్లీ సివిల్స్ అని మాత్రమే కాకుండా దేశంలో ఏ పరీక్ష అయినా రాయడానికి అర్హత వచ్చే విధంగా దానికి క్వాలిటీ వచ్చే విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే యూపీఎస్సీ సిలబస్ అనేది ఒక అంబ్రెల్లా సిలబస్ లాంటిది. ఈ సిలబస్ లో దేశంలో ఉండేటటువంటి అన్ని పరీక్షలకి సంబంధించినటువంటి అంశాలు అంతర్భాగంగా ఉంటాయి. సో ఈ వన్ నేషన్ వన్ కరికులం అనే మా ప్రోగ్రామ్ ని కనుక మీరు టేకప్ చేస్తే మీరు గ్రూప్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయొచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ రాయొచ్చు. మీరు సివిల్స్ రాస్తే కలెక్టర్ అవుతారు, గ్రూప్ 1 రాస్తేనేమో డిప్యూటీ కలెక్టర్ అవుతారు, సివిల్స్ ద్వారా ఎస్పీ అవుతారు, అలాగే ఈ గ్రూప్ 1 రాస్తేనేమో డిఎస్పీ అవుతారు. ఇవే కాకుండా మీకు ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ వస్తుంది, అంటే ఆ స్కిల్స్ వస్తాయి. అండ్ ఇది కాకుండా ఇక ఆర్ఆర్బి, ఆర్బిఐ ఎటువంటి గవర్నమెంట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి స్కిల్స్ అయినా సరే ఈ వన్ నేషన్ వన్ కరికులం అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ లో భాగంగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిగ్రీ ప్లస్ సివిల్స్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేటటువంటి వన్ నేషన్ వన్ కరికులం ప్రోగ్రామ్ లో 3 రకాలుగా స్టూడెంట్ ని తర్ఫీదిస్తాం. ఒకటి కరికులర్ యాక్టివిటీస్. సో కరికులర్ యాక్టివిటీస్ లో భాగంగా మామూలుగా ఈ డిగ్రీకి సంబంధించిన సబ్జెక్ట్స్, సివిల్ సర్వీస్ సబ్జెక్ట్స్ చెప్తాం. అంతేకాకుండా కో కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఏదైతే చదువుతాడో చదివిన దాన్ని ప్రాక్టికల్ గా చేసేటటువంటి పద్ధతి. అంటే ఇప్పుడు పార్లమెంట్ గురించి చదివాడు అనుకోండి, చదివిన తర్వాత దాని మీద మాక్ పార్లమెంట్ నిర్వహిస్తాం. అప్పుడు అభ్యర్థి స్టూడెంట్ ఆ మాక్ పార్లమెంట్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ప్రాక్టికల్ గా పార్లమెంట్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుంటాడు. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో యునైటెడ్ నేషన్స్ గురించి చదువుతాడు. చదివిన తర్వాత మాక్ యుఎన్ అనే ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తాం. తద్వారా యుఎన్ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. ఇది కో కరికులర్ యాక్టివిటీస్. ఇవి కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో భాగంగా ప్రతిరోజు స్టూడెంట్ కి మార్నింగ్ 5 o'clock నిద్ర లేపి మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేయించి ఆ తర్వాత ఎవ్రీ ఈవినింగ్ స్పోర్ట్స్ ఆడేటటువంటి అవకాశం ఇస్తుంది. అంటే కేవలం చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు ఇతర కార్యకలాపాలు కూడా ఉండడం వల్ల ఆస్పిరెంట్ ఒక సమగ్రమైనటువంటి పౌరుడిగా మారతాడు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నైపుణ్యాలే కాకుండా దీంట్లో భాగంగా అంతర్లీనంగా స్టూడెంట్ కి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ వస్తాయి, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ వస్తాయి, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. సో ఈ స్కిల్స్ వలన ఆస్పిరెంట్ కి ఒక స్టార్ట్అప్ పెట్టి ఒక బిజినెస్ చేసే నైపుణ్యాలు కూడా వస్తాయి. కాబట్టి ఇటువంటి కాంప్రహెన్సివ్ సిటిజన్ గా తయారు చేయడం ద్వారా వీఆర్ ప్రామిసింగ్ ద సిటిజన్స్, ద పీపుల్ టు ప్రొడ్యూస్ ది నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్. సో ఇటువంటి ఒక లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. ఓకే, చంద్రశేఖర్ గారు విన్నారు కదా కృష్ణ ప్రదీప్ గారు చెప్పినట్టుగా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సార్ నెక్స్ట్ ఇప్పుడు అసలు ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? మెయిన్గా సివిల్స్ కి సంబంధించి ఒక స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో జనరల్ గా ఒక ఆస్పిరెంట్ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఫండమెంటల్ గా గుర్తించాల్సినటువంటి అంశాలు ఏంటంటే కొన్ని కఠినమైన వాస్తవాలు నేర్చుకోవాలి, ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లోకి ఎవ్రీ ఇయర్ 13 లక్షల మంది 15 లక్షల మంది అపియర్ అవుతున్నారు. దాంట్లో 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఫైనల్ గా ప్రిలిమ్స్ రాశాక 12,000 మంది మెయిన్స్ రాస్తున్నారు. ఫైనల్ ఇంటర్వ్యూకి ఒక 2,500 మంది నుంచి 2,800 మంది, ఒక 1000 పోస్టులు ఉంటే వెళ్తున్నారు. ఫైనల్ గా ఒక 1000 మంది సెలెక్ట్ అవుతున్నారు. ఇంత ఫిల్టరింగ్ అవుతుంది. అంటే ఈ ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి కష్టాన్ని గుర్తించాలి ఫస్ట్. ఆ కష్టం ఇష్టంతో జరగాలనే విషయాన్ని కూడా గుర్తించాలి. ఓన్లీ ఇష్టపడతారు, కష్టపడినంటే ఊరుకోదు. ఈ ఎగ్జామ్ ఊరుకోదు అసలు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎనర్జీ డిమాండింగ్ ఎగ్జామినేషన్. ఎనర్జీ అంటే ఏంటి? బోత్ ఫిజికల్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్ ఎనర్జీ. రోజుకి నువ్వు ఒక 6 గంటలు 8 గంటల పాటు ప్రిపేర్ కావాలి. సపోజ్ ఒక 6 గంటల పాటు క్లాస్ రూమ్ లో ఉంటారు, ఇంకో 6 గంటల పాటు దాని క్లాస్ రూమ్ లో నేర్చుకున్న దాన్ని చదవాలి, ఇంకో 1 hour 2 hours పాటు దాన్ని రాయాలి. ఈ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ దీనికి సిద్ధమైతేనే ఈ రంగంలోకి రండి. ఎందుకంటే ఇది దేశంలోనే అత్యుత్తమమైనటువంటి పరీక్ష, దేశంలోనే అత్యుత్తమమైనటువంటి ఉద్యోగాల కోసం సెలెక్షన్ చేసేటటువంటి ఎగ్జామ్. కాబట్టి ఈ పరీక్షని ప్రపంచంలోనే ఒక బెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. ఇది టఫెస్ట్ ఎగ్జామ్ అంటారు, కానీ చాలా మంది టఫెస్ట్ ఎగ్జామ్ కాదు, బెస్ట్ ఎగ్జామ్. ఆ స్థాయిలో ఫిల్టరింగ్ ఉంటుంది అనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అన్ ఎగ్జామినేషన్ టు సెలెక్ట్ ద బెస్ట్ క్యాండిడేట్స్ బట్ ఆల్సో టు ఫిల్టర్ అవుట్ ది నాన్ సూటబుల్ క్యాండిడేట్స్. అర్హులు కాని వాళ్ళని ఫిల్టర్ చేస్తుంది, అర్హులైన వాళ్ళని ఉత్తమముల్ని ఇది ఎంపిక చేస్తుంది.
కాబట్టి ఎగ్జామినేషన్లో మీరు 3 దశల్లో ఎగ్జామ్ జరుగుతుంది అక్రాస్ 1.5 year ఆల్మోస్ట్. అంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, ఓకే మే చివరి ఆదివారం రోజున ప్రిలిమ్స్ జరుగుతుంది, ఓకే అలాగే ఆగస్టు చివరి వారంలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే ఆ తర్వాత ఫాలో అప్ ఇయర్లో మీకు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఆల్మోస్ట్ 4 నెలల పాటు ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇది మొత్తం ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్రాసెస్. అంటే ప్రిలిమ్స్ ఏమో మీకు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో 7 unitsతో కూడినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. ఓకే ఆ జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎన్విరాన్మెంట్, ఈ 7 అంశాలు ఉంటాయి. ఓకే తర్వాత పేపర్ 2లో CSAT అనే పేపర్ ఉంటుంది, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో ఒక 6 units ఉంటాయి. ఇది ప్రధానంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటిది. కాంప్రహెన్షన్స్ ఉంటాయి, తర్వాత మెంటల్ ఎబిలిటీ, డాటా ఇంటర్ప్రిటేషన్ లాంటి సబ్జెక్టులు, అంటే మ్యాథ్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. ఓకే సో ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్, 33% మార్క్స్ వస్తే చాలు. అండ్ జనరల్ స్టడీస్ పేపర్లో మ్యాక్సిమం మార్కులు రావాలి. అందులో కట్ ఆఫ్ ఉంటుంది, ఆ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే మీరు మెయిన్స్కి అర్హులవుతారు. మెయిన్ ఎగ్జామినేషన్లో 9 పేపర్లు ఉంటాయి. ఆ 9 పేపర్లో అవి డిస్క్రిప్టివ్ ఉంటాయి. ఓకే ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనేమో ఒక్కొక్క పేపర్ 2 hours ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్కి 3 గంటల పాటు ఒక్కొక్క పేపర్ ఉంటుంది. ఇందులో మొదటి 2 పేపర్లు లాంగ్వేజ్ పేపర్లు, ఒకటేమో జనరల్ ఇంగ్లీష్, ఇంకోటేమో ఇండియన్ లాంగ్వేజ్ పేపర్. ఓకే ఇండియన్ లాంగ్వేజ్ అంటే యూ కెన్ చూస్ ఎనీ లాంగ్వేజ్ దట్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ యువర్ 10th class యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్. అంటే 10th classలో సెకండ్ లాంగ్వేజ్గా చదివిన భాష ఏదైతే ఉందో దాన్ని పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు తెలంగాణలో, ఏపీలో తెలుగు ఇండియన్ లాంగ్వేజ్గా పెట్టుకుంటారు. ఓకే ఈ 2 క్వాలిఫై అయితే చాలు 40% మార్క్స్ తోటి. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, మిగతా పేపర్లు ఉంటాయి, కంపల్సరీ పేపర్స్. ఇందులో జనరల్ ఎస్సే, జిఎస్ 1, 2, 3, 4 అని ఇంకో 4 పేపర్లు ఉంటాయి. ఇది ఒక్కొక్కటి 250 మార్కులు. తర్వాత ఇంకో 2 పేపర్లు ఏమో ఆప్షనల్ సబ్జెక్ట్కు సంబంధించి ఉంటాయి. ఓకే సో ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2, ఇది ఒక 250 మార్కులు ఒక్కో దానికి ఉంటాయి. ఇట్లా మొత్తం ఈ 7 పేపర్లలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఓకే సో ఇంటర్వ్యూలో 275 మార్కులు ఉంటాయి. ఆ ఇంటర్వ్యూలో 30 నిమిషాల్లో ఇంటర్వ్యూని చేయడం జరుగుతుంది 275 మార్కులకి. ఓకే అండ్ ఇందులో ఇది సో అన్ని పర్సనాలిటీ టెస్ట్. క్వశ్చన్స్ అడుగుతారా? 275 క్వశ్చన్స్ 275 క్వశ్చన్స్ అడుగుతారా? 275 మార్క్స్. ఓకే అంటే 30 నిమిషాల్లో 5 మెంబర్లతో కూడినటువంటి ఇంటర్వ్యూ బోర్డు. ఈ 30 నిమిషాల్లో క్వశ్చన్స్ అడుగుతారు. అంటే యావరేజ్న 5 బోర్డు మెంబర్లు అంటే ఒక్కొక్కళ్ళు 2-3 క్వశ్చన్లు అడుగుతారు. యావరేజ్ 3-4 క్వశ్చన్స్ కూడా అడగచ్చు. రైట్ ఆ క్వశ్చన్కి ఇచ్చే ఆన్సర్ని బట్టి మార్కులు 275, మాక్సిమం మార్క్స్ 275 అనమాట. ఓకే సార్ ఆ మార్కులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటాం. సో పర్సనాలిటీ టెస్ట్ అంటే వ్యక్తిత్వ పరీక్ష. అంటే మీ వ్యక్తిత్వం ఒక సివిల్ సర్వెంట్గా సూటబుల్గా ఉందా లేదా పరీక్షించేటటువంటిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, యూపీఎస్సీకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్. థ్యాంక్ యూ.